ఈరోజు మనం విశ్వాసం యొక్క శక్తిని, అది మన జీవితాలను ఎలా మారుస్తుందో తెలుసుకుందాం. నిరీక్షణ లేని చోట నిరీక్షణను కలిగించేది, అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసేది కేవలం మన నమ్మకం మాత్రమే. దేవుడు మన విశ్వాసాన్ని ఎలా ఘనపరుస్తాడో వాక్యం ద్వారా ధ్యానిద్దాం. విశ్వాసం శాశ్వతమైనది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ప్రకారం విశ్వాసం అనేది మనం ఆశించే వాటికి ఒక నిజ స్వరూపం. మీ అనారోగ్యంలో, అప్పుల్లో, కష్టాల్లో ఎంతకాలం గడిచినా మీ నమ్మకాన్ని గట్టిగా పట్టుకోండి. మరణం కూడా మీ ప్రార్థనలను, మీ కలలను ఆపలేదు. మోసే చనిపోయిన 2000 ఏళ్ల తరువాత కూడా దేవుని మహిమను చూశాడు. ఈ లోకంలోని డబ్బు, ఆరోగ్యం కంటే మీ విశ్వాసమే ఎంతో గొప్పది మరియు శాశ్వతమైనది. ముసలితనంలోనూ గొప్ప కార్యాలు. ఆలస్యమవుతున్నా సరే దేవుని మీద నమ్మకం ఉంచడం ఎంతో ముఖ్యం. మోసే 80 ఏళ్ల వయస్సులో దేవుని పనిని మొదలుపెట్టాడు. ఆ వయస్సులో కూడా ఆయన చేతిలోని కర్ర సముద్రాన్ని చీల్చింది. అబ్రహాము, సారా మృతతుర్యులైన వారి నమ్మకం వల్ల ఆకాశ నక్షత్రాలవలే, సముద్రపు తీరపు ఇసుకవలే గొప్ప సంతానాన్ని పొందారు. మీరు వృద్ధులైనా, బలహీనులైనా మీ విశ్వాసమే మిమ్మల్ని బలవంతులుగా చేస్తుంది. మంచితనాన్ని కాపాడుకోండి. యోసేపు జీవితాన్ని చూడండి. అవమానం జరిగినా, పరువు పోయే పరిస్థితి వచ్చినా అతను తన మంచితనాన్ని, నమ్మకాన్ని వదులుకోలేదు. అందుకే దేవుడు అతన్ని యేసుప్రభువుకు తండ్రిగా ఎంచుకున్నాడు. మరియమ్మ కూడా లోకం తనను ఏమనుకున్నా సరే దేవుని చిత్తానికి లోబడింది. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని తక్కువగా చూసినా, అవమానించినా దేవునిమీద నమ్మకంతో మంచితనాన్ని కాపాడుకోండి. మళ్లీ ప్రయత్నించండి. పేతురు రాత్రంతా ప్రయత్నించినా చేపలు పడలేదు. కాని దేవుడు చెప్పినప్పుడు మళ్లీ వలవేశాడు. అద్భుతాన్ని చూశాడు. మీరు కూడా చాలా కాలంగా ప్రార్థిస్తున్నా సమాధానం రాలేదని కృంగిపోకండి. ఈరోజే దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. మీ విశ్వాసం ఇంకా సజీవంగా ఉంది కాబట్టి దేవుడు దానిని తప్పకుండా ఘనపరుస్తాడు. ప్రార్థన. నజరేయుడైన యేసయ్య, నీ బిడ్డలందరినీ దీవించండి. ఎవరైతే తమ నమ్మకాన్ని కోల్పోతున్నారో వారికి నూతన బలాన్నివ్వండి. వారి కష్టాలను, వేదనలను తీర్చి సాక్షులుగా నిలబెట్టండి. అంతము వరకు నీ చిత్తానుసారంగా జీవించే కృపను ప్రతి ఒక్కరికీ ప్రసాదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.